ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును మీ ఎముకలకు సత్తుయు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనము అంటే దేవునికి విరోధమైన కార్యాలు, పాపం అంటే ఓన్లీ వ్యభిచారం అని లేదనుకుంటే మరి అదేమీ కాదండి. మరి దొంగతనం అని, హత్య అని, ఇదని కాదు. కానీ దేవునికి విరోధమైన కార్యాలు అనేకమైనవి. మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా అనేక మార్లు మనం తప్పిపోతూ ఉంటాం. అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని దేవుని వాక్యానుసారంగా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి చెడ్డ అలవాట్లు, చెడ్డ తలంపులు, చెడ్డ మరి నడవడిక నుండి మనం తప్పించబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి చెడుతనమును ఆశ్రయించుకొనండి, అప్పుడు మీ యొక్క ఎముకలకు సత్తుయు మీ యొక్క శరీరమునకు ఆరోగ్యమును కలుగునని మరి దేవుడు సెలవిస్తున్నాడండి. అవునండి, మనం ఎప్పుడైతే ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధంగా జీవించి మరి పవిత్రలలో జీవించి దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికినప్పుడు నిత్యము ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన గణపరుస్తుండగా మనకు అనేకమైన ఆశీర్వాదాలు, మన శరీర బలహీనతలను కూడా మనం జయించే మరి సత్తువ దేవుడు మనకిస్తాడండి. మరి మన ఎముకలకు సత్తువ అంటే మంచి బలమును, మరి మన ఆరోగ్యమును దేవుడు మనకి ఇచ్చివాడై ఉన్నాడు. అనేక మార్లు మన బలహీనతతో మనం కృంగిపోతాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయని వారుగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవారుగా ఉంటాం. మనకి ఏదైనా బలహీనత వచ్చిందంటే మనం మొట్టమొదటిగా వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి నాకేదో అయిపోతుంది. అది చిన్న రోగమైనా మరి అది భయంకరమైంది అనుకొని మనమే కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, అనేక మార్లు సతమతం అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనము అలాంటి సమయాల్లో దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వెంబడి వెళుతూ, ప్రభా నాకేమీ కాదు, నా దేవుడు నాకు తోడుగా ఉండగా నేను ఈ బలహీనత అయినా నాకు దేవుడు నాకు శక్తినిచ్చేవాడై ఉన్నాడు. నేను బలహీనంలో ఉన్నా నేను బలవంతుడినని పౌలు ఏ రీతిగా సంధించి ఉన్నాడో, మన బలహీనతలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తామో మేలు పొందుకొని వారిగా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంను ఆశ్రయించుకున్నట్లయితే అనేకమైన ఆశీర్వాదాలండి. మనకు ఆరోగ్యమే కాదండి, దేవునిలో స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ఆశీర్వదించడానికి దేవుడు అనేకమైన సూచనలు మనకు తెలియజేయుచున్నారు. సహోదరి సహోదరులారా, ఈ లోకానికి మనం ప్రత్యేకమైన వారిగా ఉండాలి. లోకానికి మనము ప్రత్యేకమైన వారిగా మనము మరి ఆశీర్వదించబడాలి. మరి లోకంతో మనం వ్యత్యాసంగా ఉండాలి. లోకమైన పాపములకైనను, అక్రమంకైనను, అవినీతికైనను, దేవునికి విరోధమైన కార్యాలకైనను మరి మనం దూరంగా బ్రతకాలి. ఎప్పుడు మనం దూరంగా బ్రతుకుతామంటే మన వాక్యం పట్టుకున్నప్పుడు, మన వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏమవుతుందంటే మన హృదయంలో చొచ్చుకొని ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ మార్గంలో మనం నడవకూడదు, ఈ మార్గాన్ని మనం విడిచిపెట్టాలని మన ఆత్మ మనల్ని పోషించి మనల్ని ఆ తప్పిపోయిన కుమారులాగా మనం పడిపోకుండా మరి ఆ తప్పు మార్గం నుండి మనం తప్పిస్తాడు. ఒకవేళ పడిపోయినా ఆ వాక్యం ద్వారా మరల లేపబడి దేవుని సన్నిధిలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. మరి లోకాన్ని, పాపాన్ని మనం విడిచిపెట్టి మన యొక్క దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉండాలి. ఇటు వాక్యం దేవుని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మేలు చేయక నీవు
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీవు నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ప్రేమ నిధి, విలువైన ధన్యత నాది, విలువున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక, ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది, విలువైన ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది, యేసయ్యా 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 యేసయ్యా. నిలిచేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. తెలుసుకో.